ఒక బ్యాక్లాగ్ ఉందన్న, దానికోసం అని థర్డ్ ఇయర్కి ఎంట్రీ చేయట్లేదు మాకు. ఎందుకంటే ఐకార్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటెయిన్ చేయాలి, కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటెయిన్ చేస్తున్నారు. దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అనేది ఒక 1 year వేస్ట్ అవుతుందన్న. అది కాదమ్మా, డీటెయిన్ చేసుట్లా ఈ కాలేజ్ కు ఈ యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు. అయితే ఇక్కడ ఏమైందంటే 360 members 400 members ని ఒక్క బ్యాచ్ లో తీసుకుంటారు. దానివల్ల ఎలా అయినా వాళ్ళకి ఐకార్ రావాలంటే ఒక్క బ్యాచ్ లో చూపించాలి కదా. మిగతా వాళ్ళని ఓన్లీ ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళని ఉంచుకుంటారు. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా వాళ్ళని బయటకు తీసేస్తారు ఇలా ఫీజు కట్టించుకొని. దీనికి మీరు న్యాయం చేయాలి ఎట్లయినా మాకు. ఇక్కడ ఏంటంటే ఎలిజిబిలిటీ 120 members only 120 are eligible agriculture BSc వీళ్ళు as per norms. కానీ దీనికి అప్రూవల్ లేదు, కాలేజ్ కు పర్మిషన్ లేదు, కానీ 600 మంది దగ్గర ఫీజు వసూలు చేసిండ్రు. ఈ రోజు వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వీళ్ళందరినీ కూడా డీటైన్ చేయడం జరిగింది. ఇది కాలేజీ పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నా, గొడవలు కాదు, శాంతియుతంగా రేపు ఫర్దర్ లో ఇలాంటి తప్పు చేయకుండా ఈ యూనివర్సిటీ ఆ విధంగా మనం క్రమశిక్షణతో ముందుకు పోదాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ క్షణాల్లోగా ఫోన్ చేయగానే ఇలాంటి వాళ్ళకు అండగా ఉంటున్నారు. అదే ఒక పేదవారు ఎక్కడ ఇబ్బంది జరిగితే రావట్లేదు. ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా, చిన్న వాళ్ళకి కాదు. నువ్వు మాట్లాడు. ఇప్పుడు పోలీసు కమిషనర్ గారితో మాట్లాడు. వాళ్ళది ఏముండదు, ఇన్స్ట్రక్షన్స్ ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది చెప్పండి. మాకు ప్రాబ్లం ఏంటంటే మేము 3-1 కి పోవాలంటే 1-1 లో అన్ని క్లియర్ చేసుకోవాలి. 1-2 మొత్తం క్లియర్ చేసుకోవాలి. 2 దాంట్లో మెన్షన్ పెట్టినారు సార్ మాకు. ఇప్పుడు మేము 2 to 3-1 మళ్ళీ రావేకి పోవాలన్నా, ఫైనల్ ఇయర్ లో రావేకి పోవాలన్నా 3-1 3-2 లో క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు 600 మంది పాస్ అయ్యారు అంటే నిర్లక్ష్యంగా మాట్లాడతాడు. మొన్న చిన్నారెడ్డి గారు మాట్లాడితే లైట్ తీసుకుంటాడు. ఇలా ప్రణాళికార సంఘం చిన్నారెడ్డి గారి దగ్గర కూడా పోయినా ఉన్నా. మీ ప్రధాన డిమాండ్ ఏంది? మా పిల్లలు అన్న డీటెయిల్ చేసిన మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు. వీళ్ళు కావాలని ఫెయిల్ చేస్తున్నారు సబ్జెక్ట్ ను ఫీజుల కోసం. ఒకటి కొంతమంది పిల్లలు టార్గెట్ చేస్తూ ఈ డీన్ కొంచెం టార్గెట్ చేస్తున్నాడు. డీన్ రాజారెడ్డి గారికి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను కూడా రెడ్డినే, నీకున్నంత పౌరుషం నాకు కూడా ఉంటుంది. నేను కూడా అటువంటి ఉండే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బిహేవ్ చేయండి. పిల్లల పట్ల దూసుగా ప్రవేశిస్తే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే మాకు చదువు ఇంపార్టెంట్ కన్నా వీటి ఇంపార్టెంట్, మా భవిష్యత్తు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుంచుకోవాలి. మేము పిల్లల కోసం ఏదైనా చేస్తాం. అందుకోసం ఇక్కడ కొంచెం తెగింపు అనేది మా దగ్గర ఉంటుంది. జాగ్రత్త ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మాకు ఎందుకంటే ఈ 4 ఎగ్జామ్స్ పోయినాయి పిల్లలై. 3వ సంవత్సరం కంటిన్యూ చేస్తూ 4 ఎగ్జామ్స్ డీటెయిల్స్ తీసేసి ఈ నెల రోజుల లోపల ఈ 4 ఎగ్జామ్స్ కంటిన్యూషన్ పెట్టి ఆ రిటెన్షన్ అనేది తీసేయాలి. ఆ ఎగ్జామ్ పాస్ చేయాలి. మళ్ళీ రాయాలి. ఇంకా రాసుడు అనేది ఉండదు. ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఆ ఎగ్జామ్ అందరినీ పాస్ చేస్తూ ఈ 4 ఇప్పుడు జరిగిపోయిన 4 సబ్జెక్టులను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.